Hello buddies, welcome to our YouTube channel Sweden lo Sriman Kaburlu. ముందుగా మీ అందరికీ హ్యాపీ శివరాత్రి. ఎలా చేసుకున్నారు ఈ రోజు పూజ అందరూ? నేనైతే చాలా బాగా చేసుకున్నాను. నా మ్యారేజ్ అయ్యాక ఇదే ఫస్ట్ శివరాత్రి. సో టెంపుల్ కి వెళ్దామని అనుకుంటున్నాము. అందుకే మీకు ఇక్కడ పూజ ఎలా చేస్తారు ఏంటి అని మీకు చూపించడానికని బ్లాగ్ చేస్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. ఎందుకు లేట్, మరి రెడీ అయిపోదామా? బాయ్. హలో, నేను ఇలా రెడీ అయిపోయాను. ఇంకా వెళ్ళిపోదాం పదండి, లేట్ అయిపోతుంది. మేమైతే మెట్రో ట్రైన్కి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది. ఈరోజు నైట్ మొత్తం పూజలు ఉన్నాయంట టెంపుల్లో. సో అక్కడే స్పెండ్ చేద్దాం నైట్ మొత్తం అని చెప్పేసి వెళ్తున్నాము. చూద్దాం, మాకు ఓపిక ఉన్నంతసేపు అక్కడ ఉంటాము. ఇంకా ఓపిక అయిపోయాక వచ్చేస్తాం. ఇలా అన్నమాట టెంపుల్. ఇదేంటి టెంపుల్ అన్నారు, ఇంటికి వస్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, ఇదే టెంపుల్. ఇక్కడ ఇలానే ఉంటాయంట టెంపుల్స్. లోపలికి వెళ్దాం. యాక్చువల్లీ ఇది తమిళియన్ టెంపుల్, అంటే శ్రీలంక తమిళియన్ టెంపుల్, వినాయకుడిది. చాలా బాగా చేస్తారు పూజలు, అయితే బాగుంటుంది. ఇది ఎంట్రీ అన్నమాట. సార్ రాగానే అందరూ జాకెట్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ 2 వాష్రూమ్స్ కూడా ఇచ్చారు, మనం యూస్ చేసుకోవచ్చు కావాలి అంటే. అండ్ సింక్స్ కూడా ఉంటాయి. చూసారా ఎంత క్రౌడెడ్గా ఉందో? చాలామంది వచ్చారు. మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. నేనైతే ఈ టెంపుల్కి రావడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం స్వీడన్ వచ్చిన ఒక 20 డేస్కి వచ్చాను, సంకష్ట చతుర్థి రోజు. సంకష్ట చతుర్థి రోజు అయితే చాలా బాగా చేస్తారు పూజలు. ఇక్కడ చూసారా అభిషేకం చేస్తున్నారు. యాక్చువల్లీ ఈరోజు అభిషేకాలు ఉన్నాయి, అంటే టైమింగ్స్ ఇచ్చారు. 6 to 8, 8 to 9, 10 to 11, అలా మార్నింగ్ 5 to 6 వరకు అభిషేకాలు ఉన్నాయి. మనకి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో చేసుకోవచ్చు. అక్కడ అభిషేకం టికెట్స్ ఇస్తున్నారు. సో అక్కడ తీసుకోవాలి టికెట్ తీసుకుంటే మనకి ఒక మిల్క్ ప్యాకెట్ ఇస్తారు అభిషేకంకి. అండ్ అర్చన చేయించుకోవాలి అంటే దానికి కూడా సపరేట్ టికెట్ ఉంటుంది. అర్చనకి అభిషేకానికి అయితే 75 crowns తీసుకున్నారు. అర్చనకైతే ఒక టికెట్ ఇస్తారు, దానిపైన మనం నేమ్స్ రాసి ఇవ్వాలి. ఎవరెవరి పేరు పైన అర్చన చేయించాలనుకుంటున్నామో వాళ్ళ నేమ్స్ ఇవ్వచ్చు. దానికైతే ఒక బనానా, తమలపాకు, పోక ఇవి ఇస్తారండి. అవి మనం తీసుకెళ్ళి పూజారికి ఇవ్వాలి. తను అర్చన చేసేసి మనకి ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం అన్నదానం చేయించాలనుకుంటే మనం 2000 or 1500 ఉండుద్ది. ఆ అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళు మన పేరు పైన అన్నదానం చేపిస్తారు. ఫుడ్ అయితే తమిళియన్ ఫుడ్ లాగానే ఉండిద్ది. వాళ్ళ ఐటమ్స్ పెడతారు. పులిహోర, సాంబార్ రైస్, నార్మల్ రైస్, ఫ్రూట్స్, కర్డ్, ఇలాంటివన్నీ పెడతారు. ఇంకా దాల్. ఇది కిడ్స్ కంట, సపరేట్గా కిడ్స్ కోసం పెట్టారు రైస్. ఇదిగోండి, ఇది సాంబార్ రైస్. ఇలా ఆల్మోస్ట్ 5 to 6 ఐటమ్స్ పెట్టారు. చాలా బాగుంటుంది ఫుడ్. అయితే తినలేదు, నేను ఫాస్టింగ్ ఉన్నాను. శ్రీకాంత్ తిన్నాడు, పాపం చాలా ఆకలితో ఉండే. మార్నింగ్ నుండి నాతో పాటు అలాగే ఫాస్టింగ్ ఉన్నాడు. ఇక్కడ చూడండి ఎంత అందంగా అలంకరణ చేశారో దేవుళ్ళకి. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తేనైతే. అసలు ఇలా చూస్తే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా రోజుల తర్వాతకి గుడికి వచ్చాం కదా. అండ్ ఇది సెకండ్ టైం, అంటే నైట్ 1 o'clockకి మళ్ళీ స్నాక్స్ లాగా పెట్టారు. మేము డిన్నర్ చేసింది ఆల్మోస్ట్ 7కి. ఇది ఏమో 1 o'clockకి స్నాక్స్ లాగా పెట్టారు. దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేసి అభిషేకం చేసినప్పుడు, అభిషేకం అయిపోయాక మాకు ఇలా స్నాక్స్ లాగా పెట్టారు. చాలా ఐటమ్స్ పెట్టారు. వడ, ఇది ఏంటో అర్థం కాలేదు నాకు. ఆమె పెడుతుంది కదా. అవేమో చిక్ పీస్ గుడాలు చేశారు. ఇంకా పూరి చేశారు. పూరిని మొత్తం స్మాష్ చేసి పీసెస్ లాగా చేసి పెట్టారు. కేసరి పెట్టారు. ఇంకా మురుకులు పెట్టారు, చిన్నవి చేసి మురుకులు పెట్టారు. ఫుడ్ అయితే చాలా బాగుంది అండి. నేను పెట్టించుకున్నాను కానీ నేను తినలేదు, ఫాస్టింగ్ ఉండే కదా. అవన్నీ కవర్లో వేసేసుకొని ఇంటికి తెచ్చేసుకున్నాము. మనం ప్రసాదం లవర్స్ కదా. ఇక తినేసాక నైట్ 2 అయింది, మేము వచ్చేసాము. ఇంకా
ఇంకా పూజలు జరుగుతూనే ఉన్నాయి, మార్నింగ్ వరకు ఉన్నాయి. మీరైతే ఇలానే ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ వచ్చేస్తాం. బాయ్ బాయ్.